కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి రాలేదు. హైదరాబాద్లో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 8 జిల్లాలలో 10 రోజుల ముందే దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తయిన కార్డులు ఎందుకు జారీ చేయలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కులగణన సర్వేలలో 6.68 లక్షల కుటుంబాలు తమకు రేషన్ కార్డులు కావాలని కోరారు. ఇందులో 5.12 లక్షల కుటుంబాలను ప్రాథమికంగా అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ గుర్తించినట్లు సమాచారం. ఇందులో మార్చి 1న సుమారు 1,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. కోడ్ లేని జిల్లాలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించి పక్షం రోజులు దాటుతుంది. రేషన్ కార్డు లేక పరేషాన్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికలకు రేషన్ కార్డులనే అర్హతగా తీసుకున్నట్లు ఆరోగ్యశ్రీ, 200 యూనిట్లు వరకు ఉచితంగా గృహ విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డులో పేర్లున్న కొన్ని కుటుంబాలలో పెండ్లైన తర్వాత విడిగా ఉంటున్న కుమారుడు, కోడళ్లకు ఈ పథకాల ప్రయోజనం అందడం లేదు. మొత్తంగా లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు అందక ఆయా పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. జనవరి 26న 16,900 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్వి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.